తెలుగు రాష్ట్రాలలో పోలింగ్కు కౌంట్ డౌన్ మొదలైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి ఏపీలోని 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే 2 రాష్ట్రాలలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఏపీ రాజధాని విజయవాడలో పోలింగ్కు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు. విజయవాడ నగర పోలీస్ కమిషన్ రేటు పరిధిలో పౌరులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పి విజయవాడ నగర పోలీసులు చెప్తున్నారు. అసలు ఎటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు, తర్వాత పౌరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై మనతో మాట్లాడేందుకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ అదేవిధంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు మనతో ఉన్నారు. సరే, ఎటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు? మనకి మొత్తం 1588 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. అందులో అవన్నీ ఒక 520 లొకేషన్స్లో ఉన్నాయి. అందులో ఒక సుమారు 320 లొకేషన్స్ మనం సమస్యాత్మకంగా గుర్తించడం జరిగింది పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అక్కడ కొంచెం అదనపు బలగాలు పెట్టడం జరుగుతుంది. అంటే మనకి ఈ పోలింగ్ విషయంలో 5 అంచెల భద్రత ఉంటుంది. ఒకటి వచ్చేసి పోలింగ్ స్టేషన్ దగ్గర స్టాటిక్గా ఉండేటువంటి బందోబస్తు, ప్రతి పోలింగ్ స్టేషన్కి ఇచ్చేటువంటి బందోబస్తు. ఇది కాకుండా కొన్ని పోలింగ్ స్టేషన్లు కలిపి ఒక రూట్ కింద నియమించడం జరుగుతుంది. ఆ రూట్కి ఐడెంటిఫై చేసిన రూట్కి సంబంధించి మొబైల్ పార్టీస్ ఉంటాయి. రూట్ పెద్ద అయినప్పుడు 2 మొబైల్ పార్టీస్, పోలీస్ మొబైల్ పార్టీస్ 2గా పెట్టుకుని కూడా మేము తిరుగుతూ ఉంటాం. కంటిన్యూస్గా ఈ మొబైల్ పార్టీస్ తిరుగుతూ ఉంటాయి. ఆ ఏరియాలో పొద్దు నుంచి సాయంకాలం దాకా పోలింగ్ ప్రక్రియ పూర్తి వరకు తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత లాస్ట్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వరుసగా పోలింగ్ ఈవీఎంస్ని ఒకదాని తర్వాత కలెక్ట్ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి కరెక్షన్ సెంటర్ పెడతాం అనమాట. ఇది ఒక సెకండ్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ. ఇది కాకుండా ఎస్హెచ్ఓ లెవెల్లో ప్రతి పోలీస్ స్టేషన్కి 2 కానీ 3 కానీ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో ఉంటాయి. వాటికి ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ అడిషనల్గా పంపించాం. అంటే రెగ్యులర్గా ఉండే ఇన్స్పెక్టర్ కాకుండా, ఆ పోలీస్ స్టేషన్ ఉండే ఇన్స్పెక్టర్ కాకుండా వేరే 2 ఇన్స్పెక్టర్లు కానీ లేకపోతే ఒక ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐగా పంపించడం జరిగింది, ఓన్లీ స్ట్రైకింగ్ ఫోర్స్ చూడడానికి. ఇది కాకుండా సీనియర్ ఆఫీసర్స్ లెవెల్లో ఏసీపీస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. ఏడీసీపీస్ డీసీపీస్ కూడా ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇచ్చి వాళ్ళకు కూడా ఆర్మ్డ్ ఫోర్స్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఇప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా ఏదన్నా అవాంఛనీయ సంఘటన జరిగినట్లయితే సిపిఎస్ రిజర్వ్ అని చెప్పేసి ఒకటి విజయవాడ హెడ్ క్వార్టర్లోను, ఆ తర్వాత 5 డివిజన్స్ ప్రాంతాల్లో కూడా ఫోర్సెస్ పెట్టడం జరుగుతుంది. ఈ 5 అంచెల భద్రత ఉపయోగించుకోవడం ద్వారా మనకి ఏదైనా సరే ఒక ఎమర్జెన్సీ ఏదైనా ఏర్పడినా, ఏదైనా ఒక సంఘటన జరిగినా ఇమ్మీడియట్గా ఫోర్సెస్ వెళ్ళి దాన్ని అక్కడ హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయడం వల్ల మాకు ఏ విధమైనటువంటి ఇంకా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మేము తీసుకున్న ముందస్తు చర్యలు ప్లస్ ఇవాళ రేపు మార్నింగ్ నుంచి చేసేటువంటి చర్యల వల్ల పోలింగ్ ప్రశాంతంగా అయిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నాము. అడిక్వేట్ ఫోర్సెస్ లేవు అని చెప్తున్నారు. ఏంటి మీరు సప్లిమెంట్ చేయబోతున్నారు? అంటే అడిక్వేట్ ఫోర్స్ లేదంటే ఎప్పటికైనా నాకు ఇంకో 10,000 ఇచ్చినా ఇంకా ఫోర్స్ లేదని అంటూ ఉంటాం మేము. ఎందుకంటే విజయవాడ ఫోర్స్ కాకుండా కేంద్ర బలగాలు కొన్ని వచ్చినాయి. మనకు ఆల్రెడీ 4 కంపెనీలు ఆ ఫోర్స్ వచ్చింది. అట్లే కొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి కంపెనీలు 2 వచ్చినాయి. ఎందుకైనా మంచిదని సాధారణ పోలింగ్ స్టేషన్స్లో, అంటే సమస్యాత్మకం కాని పోలింగ్ స్టేషన్స్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ కింద ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని సుమారు ఒక 1200 మందిని 1235 మంది టు బి మోర్ ప్రిసైజ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళని కూడా నియమించుకొని వాళ్ళ సర్వీస్ కూడా వాడుకోవడం, అంటే మనకు ఉన్న ఫోర్స్ మీద ఒక స్ట్రైట్గా ఒక 1200 పెరిగినట్టు అది కూడా వాడుకోవడానికి అవకాశం ఉందని ఉద్దేశంతో వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకుంటాం. ఇవన్నీ వాడుకోవడం ద్వారా మాకు ఏదైనా పొరపాటున ఇందాక మీరు అన్నట్టు షార్టేజ్ ఉన్నా కూడా అది మేకప్ అయిపోతుంది మేము అనుకుంటున్నాం. విజయవాడ నగర పోలీస్ కమిషన్ రేటు పరిధిలో ఉండే ప్రజలంతా కూడా ప్రశాంతంగా వచ్చి ఓటేసుకోవాలి అనేది మీరు ఏమని విజ్ఞప్తి చేయబోతున్నారు? దీనికి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఇవాళ ఒక్కరోజు చేసిన పని 2 రోజులు చేసిన పని కాదు. ఒక 2.5 నెలలుగా చేసినటువంటి కసరత్తు వల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. మేము లైసెన్స్డ్ ఆయుధాలన్నీ డిపాజిట్ చేసుకోవడం అయితేనేమి, వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయడం అయితేనేమి, బైండ్ ఓవర్లు చేయడం అయితేనేమి, అనేక ప్రాంతాల్లో ఇట్లా డబ్బు పంపిణీ జరుగుతుంటే, రవాణా జరుగుతుంటే పట్టుకోవటం, అట్లే మద్యం పంపిణీ జరుగుతూ ఉంటాయి, పెద్ద పెద్ద క్యాచెస్ పట్టుకోవడం, ఒక్కొక్క కేసులోనే ఒక 5,290 బాటిల్, అంటే 3,000 బాటిల్ అట్లా పట్టుకోవడం వల్ల ప్రశాంతమైన వాతావరణం, మంచి చక్కని వాతావరణం కల్పించాము. ప్రజలకి ఏ విధమైనటువంటి భయాందోళన చెందకుండా వారి ఓటుని వారికి ఇష్టమైన అభ్యర్థికి వేసుకునేటువంటి, ఇన్ఫాక్ట్ అభ్యర్థులకి అసెంబ్లీ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థులు ఇద్దరికి కూడా వేసుకునే అవకాశం కల్పించామని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. ఏదైనా సరే పొరపాటు రేపొద్దున ఎక్కడైనా గొడవ జరిగితే కూడా ఇమ్మీడియట్గా హ్యాండిల్ చేయడానికి మా ఫోర్సెస్ ఉన్నాయి. కాబట్టి
లా అబైడింగ్ సిటిజన్స్ ఎవరు కూడా ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా మీ ఓటు మీరు పోయి వినియోగించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తే వారికి అట్లా చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండే ప్రజలంతా కూడా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పి విజయవాడ సిపి ద్వారకా తిరుమలరావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.